సాగర వేలావలయుత వసుంధరావలయమునకెల్లా ఏకఛత్రాధిపత్యము వహించి అప్రతీత ప్రతాపంపున చండశాసనుడు నాటి రాజన్య చూడమని ఎవడిటి మగధర్మను మనకు అంగీకరించును. పోనిమ్ము ఈ అవమానమును భరింపతాలక దుర్మరణమునకే సాహసింతుమన్నను ప్రయోజనమేమి? ఏమి అభిమానములకు సుయోధన సార్వభౌమునక అవమానము? ఆ దుర్జాతి శుద్ధాంతము లజ్జా విహీనత పరిహసించునుగాక అంతటి వారికి అవమానము తటస్థించునా? మహాగజేంద్రము మార్గమున దనుచుండ ఒక్కలెన్ని మరుగుటలేదు. నా అంతరాత్మకు ఎన్ని విధములా సరిపెట్టుకుందామన్నను. ఈ వార్త ఎట్లయినా లోకమున వెల్లడిగాక మానదు. నిరర్ధకముగా దురర్థ పరిపాలకులకు అనేక విధముల తలంపక మానరు. ఆ పిమ్మట నన్ను సందేహింపకను మానరు. ఈ సుయోధన సార్వభౌముని జీవితమున ఈ కళంకము స్థానమేర్పరచుకొనక మానదు. అపశయంబున దీవించి ఉండట కంటే మరణము సర్వ విధముల శ్రేయోదాయకం. పోనిమ్ము ప్రాణ పరిత్యాగము అనంతరమైన ఈ సడిదప్పున మానిని పరిహాసపాత్రుడగు మానవపతి చరిత్రమని నా జీవితం ఈ లోకమున నాటక రూపమున ప్రదర్శింపబడదా? ఏమి చేయదు. అచేతనమగు భూపరాగమే మానహతి సైపతాలక మానవుని మూర్ధమధిరోహించి తన పగలు తీర్చుకొనుతుండ సత్యేతుండనై సబలుడనై సార్వభౌముడనై నేను ఒక్క ఆడుది అనర్చిన యవజ్ఞకు ప్రతీకారము గావించి నా పౌరుషమును స్థిరపరచుకొనదాననే కట. నా అవమానములన్నిటికీ కారణమైనది ఆమయసామయే కదా. నా క్రోధములకు ఉనికి పట్టైనది ఆమయసామయే కదా. నా జీవితమున విషమ స్థితిని ఆక్రమింపజేసినది ఆ మయసామయే కదా. తొలుత ఆ రాజసూయమే లేకుండా ఇంత మిట్టిపాటు పుట్టయ్యుండదు కదా. అవురా? ధర్మజ రాజసూయము దుర్యోధన అభిమాన పుష్పభవన నిర్మూలనకు విశ్వాయు సదృక్షమైనదే. దురాత్ములు రాజనీతి బాహ్యులు యుక్త పరవంచనా శక్తులకు ఆ పాండవ హతుకులు పిలిచినంతనే నేనేలా ఆ రాజసూయ దూరముడ కరుగవలే. అరిగిపోయి తినిపో. ఆ సమయం నాకేలా ఆ పడుమ ఆయసభ సందర్శనెచ్చ అంకురించవలే. అంకురించిపో. నేనేలా అందంతో తిరుగాడి అవంశములకు అవమానములకు లోను కావలే. లోనైతిపో. ఆ సమయమున ఆ పాపిష్ట నన్నేల నిష్కారణముగా పరిహాసించవలే. ఈ స్థితులను బట్టి చూడ నన్నా బందకి వంచింపచేయుటకై ఆ పాండవ హతకులు ఈ రాజసూయమున నన్ను ఇంద్రప్రస్థముకు పిలిచినట్టు తోచున్నది. నిశ్చయముగా ఆ దురాత్ములు దురుద్యోగ సంగతాత్ములే కానితో కేవల సభావలోకన తత్పరుడనగు నేను నన్ను వారేలా పరిహసించవలే. ఓరి దురాత్ములారా, పాండు భూపాల గర్భభూతులారా, ఏమి నా వెర్రి అభిజాత్యమునందు దృష్టి సారింపక ఆత్మగౌరవమునందు గురి నిల్పక సార్వభౌమ పదంపునైనా తలంపక నేనిట్టి అవ్యక్తాలోచనంబడి కొట్టుకొనుచున్నాడు. నవకండ భూమండలాధిప మకుట తట ఘటిత మణిగణ నిరంతర నీరాజత నిజపాద పంకేరు హుండనై సింధురాట్ చతుష్టయ పరివేషిత వసుంధరాభార దుర్వాహుండనై
పరరాజ మద సంహరణ భీకర భుజబల సమగ్రుండనై అభిమాన ధనుండనై దుర్నిరీక్షుండనై పొదునాలుగు మూలము లొక్కబెట్టును నెత్తి వచ్చిన నొక్కడింపందాలు ప్రచండ ప్రతాప ప్రభావిసుతులకు నూర్గురు సోదరులకు అగ్రజుండనై చండతర పరక్రమోజ్వలమై దిగంత విశ్రాంత సద్యసో విలితమై అభిమాన వలరి ప్రతీకృతమై నిష్కృతమై జగంబున పేరెన్నిక గన్న క్షత్రియ వంశమున జనించి అనేక అక్షౌహిణి సమూహమునకు అధినాతుండనగు నాకు ఈ ప్రపంచమున ఎయ్యది అసాధ్యము ఇప్పుడే పోయి ఆ దురాత్మల చించి చెండాడేదా ఆ పురంబు భస్మీపటలము గావించదా నా పాంచాలి ఆ మహాపదల ముంచెదా నా మనోవికల్పనకు గాఢమైన ఆ మయసభ విధ్వంసమరించదా ఓరి దురాత్ములారా పాండుభూపాల గర్భభూతులారా సుయోధన సార్వభౌముడు అభిమానధనుడనియు బంధుగుడనియు మీదు మిక్కిలి మీ అంటి సామంతులకు అనేకులకు శాసకుండనియు అయిన తలంపరైతే అప్పుడే దుర్మదాంధత్వము కన్నుల కెగదట్టెనా అప్పుడే యుక్తాయుక్త విచారణ జ్ఞానము నశించెనా అవునులే అల్పపు సిరి కన్నులు కాననిచ్చునా ఎట్టులెట్టులో ఒక రాజసూయమును నిర్వహించింది కదా అని కన్నును మిన్నను కానకున్నారే ఇంత మాత్రమున ఇంత మిట్టిపాడా కానిండు ఈ సుయోధన క్రోధాగ్నికి దూది బుంగలు కాకపోవునా మీ దుర్దౌష్ట్యములు ఈ సుయోధన చక్రవర్తి ఈశాభూతమునకు బాణీయములు కాకపోయినా మీ హృదయ పిండములు ఈ దుర్యోధన చక్రవర్తి ఈశాగ్రహణకు బాణీయములు కాకపోవునా మీ కవోష్ణ రక్త ప్రవాహంబులు ఈ శౌర్య శాతి దుర్వార శౌర్య చండ మాతాండ తీక్షణ కరంబులకు గబలమ్ములు కాకపోవునా మీ గర్వాంధకారము కానిము బౌద్ధృదయ సమృత గర్భ పర్వతోన్మూలన చన వజ్రాయుధము కాదా ఈ చక్రవర్తి క్రౌర్యము భవచిత్తాడవి సంచరు మద్ద వృషక్క వాట విపాటన పాటను దగ్గర సింహ కిషోర కరాంచలన కాంచలంబులు కావా ఈ కురుముఖ్యుని అద్భుతోపాయ పరంపరలు ఓరి రాజపాసుకులారా మిమ్మల్ని ఇంకా ఇంద్రపరపస్తమున నిలవనిచ్చిన నే సుయోధనుడేనా మీ కట్టుబుట్టముల సైతం ఓడలాగించి మిమ్ముల నట్టడవుల గుట్టల పాలు గావించి చెట్టులో పట్టింపకున్న నే రాజరాజునేనా నిండు సభ మధ్యమున సకల రాజ సమక్షమున పత్ని సమేతముగా మీ మాన మారడివో చేయకుండిన నేను భూమండలమున దుర్యోధన చక్రవర్తినని పిలిపించుకుందనే పాండవాంకుర మారణ హోమములకై హృదయకొండమున క్రోధాగ్ని రగులుతున్నది నలుదిశలా వ్యాపించుతున్నది మంత్రపటకులు లేరే ఈ అవమాన సంజలత సంతాపం అవార్యమైనను నిలిచిన చోట నిలువనెత్తుటలేదు ఏమి చేయదు కట్ట దుర్వార దుర్వీకర నిర్వాంత విషవహిని కీలకైనా దాలి ఉండను గాని ఈ దుర్వేదకు దాలి ఉండుట దుర్ఘటము కాలకంట పాలనేత్ర బీల కీల కలాపమునకైనా నోర్చి ఉండనగును గాని ఈ యావణ దారుణోపము దుస్సాహము ప్రళయ సమయ సముద్దండ దండధర చండదండ పాతముకైనా నోసి ఉండనగును గాని ఈ భీషణాతి భీషణంబగు నిశోచనమున కోచుట దుస్సాహము దేహమాపాదక సమం మంటలెగుతున్నది ఈ పరితాపమునకు అంతమెప్పటికీ అవురా దరిద్రుని ఆత్మ సంతృప్తికైనా మితియుడును గాని నా ఈ పరితాపము తీరకున్నదే కర్తవ్య విచారణ లేదు పుణ్యపాప వివక్ష లేదు కీర్తాపకీర్తులు లేవు కారణాకారణము లేవు భయము లేదు భక్తి లేదు పౌర్ణవేయ ప్రకల్పిత నిష్ఠుర పరిభవ త్రిశూలోద్ఘటిత కౌరవ వంశవర్ధన మన
కంఠీరము యథేచ్ఛ విహార వ్యవహారములను అప్రమత్త వృత్తి నిరాటంకముగా విజృంభించి తీరవలసినదే. పాండవ దుర్మద విభంజన విధానము ప్రథమ కర్తవ్యము. పాండవ పట్టబడి దారుల పరమము ద్వితీయ కర్తవ్యము. పాండు భూపాల కులోన్మూలనము అనంతరాచరణీయము. అనంతరాచరణీయ